ఏం మాట్లాడుతున్నామో అర్థం చేసుకోండి. వివేక్, మీరు ఒకటంటే వాళ్ళు మళ్ళీ ఇంకొకటి అంటారు. నేను పాయింట్లోకి రమ్మన్నాను, ఇందాకేదో ఆవేశపడ్డారు, అయిపోయింది. అది ఎందుకు మళ్ళీ దాన్ని రేస్ చేసుకోవడం, ఒకరికొకరు అనుకోవడం? మీరు వీడియోలు చూపిస్తే ఆయన ఏదో వీడియోలు చూపిస్తారంటే అవసరం ఇది? మీ స్టాండ్ ఏంటి? రేపు ఎన్నికలు వస్తున్నాయి, ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు, ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కానీ డిబేట్లో ఈ రకంగా పర్సనల్గా ఒకరికొకరు తిట్టుకుంటా, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటా మీకు మీరే కించపరుచుకోవడం అవసరమా? మీకు మీరే అవమానించుకోవడం అవసరమా? ఏం సందేశం ఇస్తున్నాం మనం? వివేక్, సింపుల్గా మీ పార్టీ గురించి, మీ స్టాండ్ గురించి, మీ భవిష్యత్ కార్యాచరణ గురించి చెప్పండి ప్లీజ్. ఓకే వివేక్ ఇవ్వండి. కామ్గా ఉంటాను, అతను క్వైట్గా ఉండమనండి. ఓకే చూడండి, ఇప్పుడు ఇందాక మా పార్టీ అధినేత చంద్రబాబు గారితో ఏదో మాట్లాడని ఏదో వీడియో క్లిప్పింగ్ ఆడియో పెట్టాడు కదా, అందులో మా అధినేత ఏమని చెప్పానా? ఆయన ఏమన్నారంటే, మేము అంతర్గతంగా మాట్లాడుకున్న విషయాలు మేమిద్దరమే ఉన్నప్పుడు బయటికి ఎలా లీక్ అయింది, నేను ఏదో డబ్బులు అడిగానని అనే మాటను తొక్కి పెట్టి డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. అది ఆ ఛాన్స్ మీరు వినియోగించుకోవాలి కదా, క్లారిటీ ఇచ్చారు, గుడ్. అరే ఇప్పుడు ఆగండి, ఇంకా అయిపోలేదు. ఇప్పుడు పూర్తిగా విని కదా అనాలిసిస్ చేయాలి, అక్కడ అశ్వత్థామ కుంజరాహ అని మిల్లింగ్ మాట్లాడి ఈయన పెద్ద మేధావిలాగా వచ్చి అన్ని వీడియో ఛానళ్ళకి పోయి ఈయనకు నచ్చిన పార్టీకి భజన చేసుకుంటా ఉంటే ఊరుకోరు కదా. అందుకు ఇది సమాధానం. ఇప్పుడు ఆయన చెప్పిండేది, మేమిద్దరమే ఉన్నప్పుడు నేను ఏదేదో తీసుకున్నానని మీ మీడియాలో వచ్చింది అంటే అది ఎవరు లీక్ చేశారు అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ పొత్తు పెట్టుకున్నామంటే, నీ వైసీపీ అధినేత ఉన్నాడు కదా అనలిస్ట్ గారు, నీ వైసీపీ అధినేత, ఆయన ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే ఈ పరిపాలన కన్నా ఆయన మేలు ఇంత ఘోరంగా ప్రజల్ని టచ్ చేయలేదు. పాత ఏం మర్చిపోలేదు. వివేక్ మీరు చెప్పారు చాలు, అది విషయం. చెప్తా ఇక్కడ విషయము ఆయన చెప్పినట్టు లేదు. వీడియో మొత్తం ఒకసారి చెవుల్లో సీసం ఏమైనా ఉంటే తీసేసి మొత్తం వింటే పవన్ చేయించుకోకండి, అది మీకే. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ వీడియో ఒకసారి మళ్ళీ వింటే ఆయన ఏమంటున్నారు, ఇక్కడ రెండు విషయాలు. వాళ్ళిద్దరూ పర్సనల్ గా మాట్లాడుకున్నది పేపర్లో రాకూడదు అయితే దాని లోపాయికారి ఒప్పందమే అంటారు. నేను చెప్పేది అది కదా. అది మ్యూట్ లో ఉంది. ఎందుకు రాజశేఖర్ గారు? రైట్, ఓకే, ఈ రకంగా డిబేట్